హలో అందరికీ. గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరు బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మేము సునీత గారి లైవ్ ప్రోగ్రామ్‌కి విజయవాడ ఉత్సవ్‌కి వెళ్తున్నాము. ఇవి వీఐపీ పాస్‌లండి. మేమైతే విజయవాడ ఉత్సవ్‌కి వెళ్ళడానికి చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాము. అయితే సునీత గారు ఏం చేశారు అని థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. నేను అది లాస్ట్‌లో మీకు చెప్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. అక్కడ ఈవెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ మన బాలకృష్ణ గారు ఈవెంట్ స్టార్ట్ చేసేసారు. మేము బాలకృష్ణ గారిని చూడడం అయితే మిస్ అయిపోయాము. ఇంకో 1 అవర్ ముందు స్టార్ట్ అయ్యి వెళ్ళుంటే గనక మేము కూడా బాలకృష్ణ గారు చేసేదంతా లైవ్లో చూసుండే వాళ్ళము. కానీ మిస్ అయిపోయాము. అదే కొంచెం బాధగా అనిపిస్తుంది. మేము వెళ్ళినప్పటికీ బాలకృష్ణ గారు ఇంకా ఉన్నారు అక్కడే కూర్చొని. కానీ ఒక 10-15 మినిట్స్లో వెళ్ళిపోతారని లోపలికి ఎవరిని ఎలో చేయట్లేదు. వీఐపీ పాస్లు ఉన్నా కానీ 999 పెట్టి టికెట్ కొనుక్కున్నా కానీ అక్కడికి మాత్రం ఎవరిని ఎలో చేయట్లేదు. ఇంకా మేము అలా వెనకాలండే బాలకృష్ణ గారిని కొంచెం ఫ్రేమ్లో చూస్తున్నాము. దగ్గరకైతే వెళ్ళనివ్వలేదు. ఎవరిని ఎలో చేయట్లేదు అసలు, మమ్మల్నే కాదు. ఆ దగ్గర వరకు పంపించారు కానీ అక్కడికి వెళ్లకుండా మాత్రం ఆపేశారు బ్యారిగేట్లు పెట్టి. నెక్స్ట్ ఇలా ఈవెంట్ జరుగుతూ ఉంది. చూడ్డానికి మాత్రం 2 కళ్ళు సరిపోలేదండి. అసలు సూపర్ 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 ఉంది. విజయవాడ ఈవెంట్ అంటే ఈ రేంజ్లో ఉంటుందా అని అందరూ చెప్పుకునేలాగా చేస్తున్నారు విజయవాడ ఉత్సవ్ని. తర్వాత కొంచెం సేపు మన రాష్ట్ర డెవలప్మెంట్ గురించి వాటి గురించి ఏవి ప్లే చేశారు. నారా లోకేష్ గారు ఇట్లా అందరూ కనిపిస్తూ ఉన్నారు. నేనేమో ఇట్లా ఈవెంట్ కనిపించాలి, నేను కనిపించాలి అన్నట్టు సెల్ఫీ మోడ్లో తీసుకుంటూ ఉన్న వీడియో. అదిగోండి మన లెజెండరీ సింగర్ సునీత గారు ఎంటర్ అయిపోయారు. అబ్బా, అసలు ఆవిడ మాటలు మధురంగా ఉన్నాయండి. మాటలు వింటుంటేనే చెవుల్లో తేనె పోసినంత ఆనందంగా ఉంది. అదే ఇంకా పాటలు లైవ్లో అంత దగ్గరగా చూస్తే గూస్ బంప్స్ వచ్చేసినాయి. అస్సలు డ్యాన్స్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కాదండి. ఎవ్వరు చూసినా కానీ కాళ్ళు చేతులు కదుపుతానే ఉన్నారు. ఏదో ఒక స్టెప్ వేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ ఊపు అలా వచ్చేసింది అనుకోండి. చెప్పాలంటే నాకు తెలిసి మ్యూజిక్ లవర్స్ ఎవ్వరు సునీత గారంటే తెలియని వాళ్ళు ఉండరు. మ్యూజిక్ లవర్సే కాదండి, మన తెలుగు ప్రజలందరికీ సింగర్ సునీత గారు అంటే ఇంట్రడక్షన్ అవసరం లేని ఆవిడ. అంత గొప్ప పేరు తెచ్చుకున్నారు ఆవిడ సింగింగ్తో. ఆవిడని చూస్తుంటేనే ఒక ప్రశాంతత, ఒక సింప్లిసిటీ, ఒక తెలుగుదనం అన్నీ ఉట్టిపడుతున్నాయి. ఆవిడ ఎంత అందంగా కనిపిస్తున్నారో ఆవిడ మాటలు అంతకన్నా అందంగా ఉన్నాయి. ఆవిడ పాటలైతే అసలు మధురానుభూతి. ఆవిడ పాటలు అంత దగ్గరగా లైవ్లో చూస్తున్నందుకు మేమైతే చాలా అదృష్టవంతులమండి. చాలా తక్కువ మందికి ఇంత అదృష్టం దక్కిద్ది. ఆ అదృష్టం అనుకోకుండా నాకు దక్కింది నిన్న. ఫస్ట్ అయితే చాలా ఫీల్ అయిపోయాను. ఇలా లోపలికి వెళ్ళనివ్వట్లేదు, ఇంత దూరం నుంచే సునీత గారిని చూడాలా, దగ్గరగా చూసే అవకాశం రాదా, మనం వీఐపీ పాసులు కొనుక్కున్నామే, మన దగ్గర ఇన్నున్నాయే, ఇన్ని చూపించినా కానీ పోలీసులు అలౌ చేయట్లేదు, ఎట్లా ఆవిడని చూడడం, నేను దగ్గరగా చూడాలి. చాలా 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 ఎక్సైట్మెంట్తో ఉన్నాను. బాలకృష్ణ గారు వెళ్ళిపోయిన తర్వాత పాసులు తీసుకెళ్ళి పోలీసులకు చూపిస్తే వాళ్ళు అలౌ చేశారు. ఫస్ట్ కాదనే అన్నారు. తర్వాత కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఓకే అని చెప్పి అలౌ చేశారు. ఇంకా దగ్గరికి వెళ్ళిపోయాను. చూడండి, నాకు జస్ట్ 3 or 4 feet దూరంలోనే ఉన్నారు. ఎంత దగ్గరగా ఉన్నారో సునీత గారు. మా వారైతే ఎవరిని పంపించట్లేదు, నువ్వు కూర్చో, ఇక్కడి నుంచే చూడు, ప్రశాంతంగా బాగా కనిపిస్తున్నారు, స్టేజ్ అంతా కనిపిస్తుంది అని ఫస్ట్ వెళ్ళనివ్వలేదు. తర్వాత నేనే ఆయన మాట కూడా వినకుండా వెళ్ళిపోయాను. అసలు ఇంత దగ్గరగా చూస్తుంటే ఆవిడని నాకు నిజంగా చాలా చాలా పులకరించిపోయినట్టు అనిపించింది ఒళ్ళు. ఆవిడ పాటలు వింటుంటే, ఆవిడ మాటలు వింటుంటే నా ఎక్సైట్మెంట్ అయితే మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. నెక్స్ట్ అది కూడా అంత దగ్గర నుంచి చూడడం, అసలు నేను ఎప్పుడు ఏ సెలబ్రిటీని అంత దగ్గర నుంచి చూడలేదు. అది కూడా నాకు ఇష్టమైన సింగరు, అంత అందమైన సింగరు అంత దగ్గరగా చూడడం అసలు చాలా బాగా అనిపించింది. ఏదైతే అది అయింది. ఒక సెల్ఫీ అడుగుదామనైతే నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను. కానీ ఆ ఛాన్స్ రాలేదు. ఆవిడ ఎక్కడా బ్రేక్ తీసుకోలేదు. అలా పాడుతూనే ఉన్నారు నాన్ స్టాప్గా. నిజంగా ఆవిడ ఎనర్జీకి చెప్పుకోవాల్సిందే. అందంగా లేనా, అసలు ఏం బాలేనా, అంత లెవెల్ ఏంటో మీకు క్లాప్స్ కొట్టడానికి, ఇంత అందమైన అమ్మాయిలు ఇక్కడ ఉంటే అని స్టార్ట్ చేశారు. అసలు ఫ్యాన్స్ అయితే ఫుల్ అరుపులు అండి. గ్రీన్ అమ్మ, గ్రీన్ పట్టు చీర కట్టుకొని హెయిర్ లీవ్ చేసుకొని అలా నడిచొస్తుంటే దేవతలాగా ఉంటారు అని చెప్తారు కదా, ఎగ్జాక్ట్లీ అలాగే ఉన్నారు. నిజంగా అసలు ఎంత క్యూట్గా ఉన్నారో. ఇంకా
ప్రజలతో మాట్లాడడానికి కూడా, ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం కూడా ఎంత క్యూట్‌గా అనిపించిందో. పలకరించిన ప్రతి వాళ్ళకి హాయ్ చెప్తున్నారు. లవ్ యూ చెప్పిన ప్రతి వాళ్ళకి లవ్ యూ టూ చెప్తున్నారు. మాట్లాడుతున్నారు. మీకు ఏం సాంగ్ కావాలి? మీకు ఏ మ్యూజిక్ కావాలి? ఎవరి సాంగ్స్ కావాలి? అన్నీ అడిగి వాళ్ళకి నచ్చిన సాంగ్సే పాడుతున్నారు. ఒక సెలబ్రిటీ స్టేటస్‌లో ఉండి కూడా ఇంత నార్మల్‌గా ఉండడం ఎలా పాసిబుల్ అవుతదో నాకు అర్థం కావట్లేదు. నిజంగా అది ఆవిడకే సాధ్యమేమో అనిపిస్తోంది నాకు. యాక్చువల్లీ మేము వెళ్ళేటప్పుడు ఏమనుకున్నామంటే, డల్ అయిపోతదేమో, అంటే బోర్ వస్తదేమో, అంతసేపు మనం ఎట్లా ఉండగలుగుతాము అని అనుకున్నాము. కానీ ఈవెంట్ అయ్యే వరకు కూడా ఇంకా కావాలి, ఇంకా రావాలి అని అంటే బావుంది అనే గానీ, ఎక్కడా కూడా బోర్ కొట్టిన సందర్భమే లేదు. సాంగ్ వస్తున్నంతసేపు ఫుల్ ఎంజాయ్ చేయడమేనండి. ఒక్కళ్ళు కాదు, అందరూ, ప్రతి ఒక్కరు. నెక్స్ట్ సునీత గారు పక్కనున్న సింగర్ ఎవరో మీ అందరూ ఈ పాటికి గెస్ట్ చేసేసి ఉంటారు. ఆయన పేరు ధనుంజయ్. ఆయన వచ్చేసి చాలా మూవీస్‌లో చాలా హిట్ సాంగ్స్ పాడారు. మీకొక సాంగ్ చెప్తాను నేను. నామది ఆ సాంగ్. మీకు ఏం సాంగో అర్థమైపోయి ఉంటదని నేను అనుకుంటున్నాను. నేనైతే పాడనులేండి, మీరు భయపడకండి. ఆడియన్స్‌ని చూసారా? ఆడియన్స్ చేతిలో మొబైల్స్ చూసారా? ప్రతి ఒక్కరు వీడియో తీసుకోవడం, ఫోటో తీసుకోవడం, దగ్గరికెళ్ళి సెల్ఫీ మోడ్‌లో పెట్టి వీడియో తీసుకోవడం. ఈయన పేరు పవన్ అంట. మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. సునీత గారైతే ఆయన దగ్గరకు వెళ్ళి తీసుకొచ్చి మరీ చేయిస్తున్నారు. ఇది స్టాండ్ వచ్చేసి సాంగ్స్ పాడుకోవడానికి బుక్ పెట్టుకునే స్టాండ్ అది. సో దాని మీద కూడా ప్లే చేస్తున్నారు. మీకు అసలు ఇంపాసిబుల్ అయింది ఏది లేదా అని చెప్పి సునీత గారు అడుగుతున్నారు ఆ పవన్ గారిని. చాలా బాగా చేశారు. ఆ స్టిక్స్‌ని ఇలా రౌండ్ తిప్పుతూ చాలా బాగా చేశారు. ఇదిగోండి మన విజయవాడ ఉత్సవ్ బ్యానరు. ఇది వచ్చేసి ఎంట్రన్స్‌లోనే ఉంది. కాకపోతే అక్కడ పెద్దగా లైట్స్ లేవు. అంతా చీకటిగా అనిపిస్తూ ఉంది. ఇదేమో ఇంకా ఈవెంట్ జరుగుతున్న ముందు ఎగ్జిబిషన్ లాగా అన్ని జెయింట్ వీల్స్ అవన్నీ పెట్టారు. స్టాల్స్ అలా అవన్నీ పెట్టారు. నెక్స్ట్ మీకు ఈ నవరాత్రులకు విజయవాడ ఎలా ఉంది అని చూపించేస్తా వచ్చేయండి. అదిగోండి అసలు చూసారా? చూడడానికి 2 కళ్ళు సరిపోతున్నాయి. అమ్మవారి గుడి దగ్గర లైట్లు. ఇదిగోండి ఇదే అమ్మవారి గుడి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ఆ ముందుకు వస్తే ఆ లైటింగ్స్ కానీ అదంతా అసలు చూసేయండి. అసలు ఎంత బాగుందో. ఆ లైట్స్తోనే దసరా ఉత్సవాలు 2025 అని పడతా ఉంటుంది. మీరు ఒకసారి గమనించండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విజయవాడకి దసరాలో వచ్చిన వాళ్ళకి కనుల విందే అనుకోండి. టైం రాత్రి 10 అవుతుంది. అయినా కూడా అమ్మవారి దగ్గర జనాలు చూడండి ఎలా ఉన్నారో. నిజంగా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని చూడాలంటే కూడా చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. అమ్మవారి గుడి బయట నుంచే ఇంత అందంగా కనిపిస్తూ ఉంది. ఇంకా గుడి లోపల ఉన్న అమ్మవారు కానీ, అమ్మవారి అలంకరణ కానీ చూడడానికి ఇంకా ఎంత బాగుంటుందో. మీకు చెప్పాను కదా సునీత గారు ఏం చేశారు అని చెప్పి. ఈవెంట్లో సునీత గారు ఏం చేశారంటే, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉండేవాళ్ళంట చిన్నప్పుడు. ఆవిడకి గుర్తుపట్టి సునీత గారు పిలిచి ఆవిడతో సెల్ఫీ దిగారు. తెలుసా సునీత గారిది ఎంత గొప్ప మనస్తత్వమో. అదే అండి సునీత గారు ఈవెంట్లో చేసిన ఒక గొప్ప పని. ఇది ప్రకాశం బ్యారేజ్. చూసారా లైట్లు ఎలా కనిపిస్తున్నాయో? ఆ లైట్స్ వచ్చి వాటర్లో పడుతున్నాయి. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదనుకోండి. ఎవరైనా దగ్గరలో ఉంటే ఒకసారి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆ లైట్ల కాంతిలో అసలు ఆ సిటీ ఎలా ఉందో ఒక్కసారి చూసి వెళ్ళండి. నిజంగా మీరే అంటారు వావ్ అని. ఇదిగోండి ప్రకాశం బ్యారేజ్ అసలు ఎంత బాగుందో. విజయవాడ అంత లెవెల్ ఏంటండి మీకు చప్పట్లు కొట్టకుండా ఇక్కడున్న అందమైన అమ్మాయిల కోసం?